ఆరో నిందితుడిగా పేరుని నాని నగదు బదిలీలన్నీ ఆయన ఆదేశాలతోనే గోడౌన్ మేనేజర్ అంగీకారం, దాంతోనే మాజీ మంత్రిపై కేసు నమోదు, తెల్లవారుజామున అరెస్టుకి యత్నం. అదృశ్యమై హైకోర్టుకు వెళ్లిన మాజీ మంత్రి 6 వరకు తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆన్లైన్లో బ్రేక్ దర్శనాల బుకింగ్ అంటూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక యూజర్ ఐడి, పాస్వర్డ్ కోటా ప్రకారం వారే నేరుగా బుక్ చేసుకునే అవకాశం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం లైసెన్సీలకు ఊరట, మార్జిన్ 14% పెంపు, గీత కులాలకు వారంలో 340 షాపులు, ముఖ్యమంత్రి ఆదేశం, ఎక్సైజ్పై సమీక్ష, క్వార్టర్ 99 రూపాయల మద్యంతో ఆదాయం రావడం లేదని అధికారులు, అయినా తప్పదన్న సీఎం, అన్ని చోట్ల అందుబాటులో ఉంచాలని స్పష్టీకరణ, బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరించాలని నిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రేషన్ కేసులో పేరు నాని వార్తని ఇక్కడ డీటెయిల్గా రాసుకొచ్చారు. మరోవైపు మారగాని భరత్ని అరెస్ట్ చేయొద్దు అంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశం, అలాగే కిలారికి షరతులతో ముందస్తు బెయిలు, మరో 8 మంది సహనిందితులకు కూడా మంజూరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు.